హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. బన్సీ రవ్వ అంటే లావుగా ఉండే ఉప్మా రవ్వతో పాయసం తయారు చేసుకునే విధానం. 1 కప్పు బన్సీ రవ్వ, అరకప్పు లేదా ముప్పావు కప్పు పంచదార, 4 కప్పుల పాలు, నెయ్యి, యాలకులు, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత నెయ్యి వేయాలి. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత బన్సీ రవ్వ వేసుకొని కలుపుకోవాలి. ఈ బన్సీ రవ్వ అనేది మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ మాడిపోకుండా లో ఫ్లేము లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల మాడిపోకుండా బాగా వేగుతుంది. రవ్వ వేగిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు బన్సీ రవ్వకి 4 కప్పుల పాలు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. రవ్వ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు 1 కప్పు రవ్వకి ముప్పావు కప్పు లేదా అరకప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు పంచదార వేస్తున్నాను. ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ముప్పావు కప్పు వేసుకోవాలి. బన్సీ రవ్వ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కాజు, కిస్మిస్ ఇవి 3 ఫ్రై చేసుకొని ఈ పాయసంలో కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బన్సీ రవ్వ పాయసంలో కలుపుకోవాలి. చివరిలో యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బన్సీ రవ్వ పాయసం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.